ఫోన్ చేసింది నువ్వేనా? చేసింది నేనే, చంపింది నేనే. ఎందుకు చంపావు? మీరెతుకుతున్న దొంగల ముఠ వీళ్లే, అందుకే చంపేశా. అయితే పోలీసులకి చెప్పాలి గాని నువ్వే చంపేస్తావా? అరెస్ట్ హిమ్. మంచిగా చేస్తే అంతే, ఎవ్వడికి అర్థం కాదు. రాత్రి నువ్వు చెప్పిన నీ గతానికి నా గుండె పగిలి కోపంతో నా కొడుకుల్ని కసా కసా నరికేశా. మనం చేసింది మంచిదే, కానీ అది వీళ్ళకి అర్థమై చావాలిగా. చూద్దాం ఏం జరుగుద్దో. ఏమంటావ్? అంతేగా. వచ్చావా? ఎక్కడ రావేమో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదంతా చూసి నువ్వేం కంగారు పడుకో, నేను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలాగోలో బయటకు వెళ్ళిపోతాం చెప్తున్నానుగా. ఏంది సోతున్నావు? నీతో కాదు, పో. ప్రతి అదోకి మన గురించే కావాలి, నేనున్నాను కదా. సార్ ఏంటమ్మా? వీడు చాలా తేడాగా ఉన్నాడు సార్. ఎవరితోనో మాట్లాడుతున్నాడు కానీ మనకు కనబడట్లా. వాడి గోల మనకెందుకయ్యా? కోర్టుకి సబ్మిట్ చేయండి వాడిని. సరే సార్. యువర్ ఆనర్, కోటి అనే ఈ ముద్దాయి చింతలపూడి అనే గ్రామంలో మొన్న రాత్రి 15 మందిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అందుకే ఈ ముద్దాయి. కొంచెం ఆపుతారా? కోటి అనే ముద్దాయి అతి కిరాతకంగా ఏందా భాష? ఊరోళ్ళ మేమే అందంగా మాట్లాడతాం, అయినా నువ్వు వాదిస్తే నా గురించి వాదించడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. కాబట్టే నా వాదన్నే నేనే ఆయనకి చెప్పుకుంటాను. సార్ మీరు కొంచెం కూర్చోండి. చెప్పవయ్యా. సార్, నేను చంపిన 15 మందే పుల్లూరు అనే ఊర్లో 72 మందిని చంపారు. చిన్న పిల్లల్ని గోడకేసి కొట్టారు, ఆడపిల్లల్ని బట్టలు తీసి పొడిచారు సార్. అందుకే ఇందాక ఆయన చెప్పినట్టు అతి కిరాతకంగా చంపేశా. సరే, చంపింది ఆ 15 మంది అని ఎలా చెప్పగలవు? సార్ అది వాళ్లే అనడానికి నా దగ్గర ఒకళ్ళు ఉన్నారు సార్, కానీ అది ఎవ్వరికి కనపడదు, వినపడదు. ఎలా చెప్పంటారు సార్? ఎలా ఎలా సార్, ఆ 72 మంది చనిపోయిన పోస్ట్మార్టం రిపోర్ట్లు మీ దగ్గర ఉంటాయి కదా సార్. అందులో ఒక్కొక్కరిని ఎలా చంపారో నేను చెప్తాను, అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. అక్కడ కూర్చున్నావే, రా. నిన్నెలా చంపారో చెప్పు, నిన్నెలా చంపారో చెప్పు. నన్ను గొంతు మీద ఇలా పొడిచి చీల్చారు సార్. అందులో పార్వతి అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్. ఆ అమ్మాయిని ఇక్కడ పొడిచి ఇలా చీల్చి చంపారు సార్. అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. మీ నాన్నని ఎలా చంపారు? మీ నాన్నని ఎలా చంపారు చెప్పు. మా నాన్నని నోరు మూసి కడుపులో పొడిచి పొడిచి చంపారు సార్. మీ నాన్న పేరేంటి? శ్రీనివాసరావు. సార్, అందులో శ్రీనివాసరావు అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్. వాళ్ళ నాన్నని ఇలా నోరు నొక్కి పొడిచి పొడిచి చంపారు సార్. ఇలాంటి విచిత్రమైన కేసు నా జీవితంలో ఎప్పుడూ వినలేదు, చూడలేదు.
అందువల్ల తీర్పు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదయ్యా. నాకు అర్థమైంది సార్. నేను చెప్పే ఈ వాదంలో ఆ దొంగల్లో నేను ఒకనని మీరు అనుకోవచ్చు సార్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ అనుకున్నట్టు ఆ 15 మందితోనే కథ ముగిసిపోద్ది అనుకుంటే నేను ఆ రోజే వాళ్ళని పట్టించి వదిలేసేవాడిని సార్. కానీ వీళ్ళందరినీ దాటి ఒక దొంగ నా కొడుకున్నాడు సార్. అది మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే నేను ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్ ఊరోళ్ళమైనా అప్పుడప్పుడు అవసరం అనుకుంటే మేము ఫోన్లు వాడతాం సార్. మీకు కావాల్సిన ప్రూఫ్లన్నీ ఇందులో ఉన్నాయి. కోర్టులో ఒక జడ్జి ముందు పోలీసు అధికారిని చంపడం తప్పే. అయినా ఆ తప్పు అంతకన్నా పెద్ద తప్పు చేసిన వాడిని చంపడం వల్ల కోర్టు దీన్ని అంత పెద్ద నేరంగా పరిగణలోకి తీసుకోకుండా ఇతనికి 7 ఏళ్లు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. అమ్మయ్యా ఉన్నావా? ఏంటి కోర్టు తర్వాత 7 ఏళ్ళు అసలు కనపడలేదు? వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళిపోయావేమో అనుకున్నా. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను? నేను వెళ్ళాలంటే నిన్ను కూడా తీసుకెళ్ళాలి. ఏంటి తీసుకెళ్ళమంటావా? ఓ వద్దులే, నువ్వు వెళ్ళమాకు, నన్ను తీసుకెళ్ళమాకు. మన ఇద్దరం ఇట్టాగే గడిపేద్దాం. దా దాదా మంచం గట్టిగుందా? ఎప్పుడు అదేనా? అందుకంటే ఏం చేయడానికి. అన్నం వేసుకున్నా, కూర వేసుకో, బాగా తిను. నానా ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని కంచం పెట్టమని? కంచమా? దేనికి? దీనికి నాన్న పెట్టినా. తోడు నాకెవరు కనిపించడం లేదు. నాకు కనిపిస్తుంది కదా. నువ్వు తిను, మా నాన్న కూర భలే చేస్తాడు. అన్నం వేయాలా? కూర కూడా వేస్తాలే. వెయ్యి నాన్న. వీడికి ఎంత చెట్టు మీద ఆడదయ్యమో తగులుకుంది. అదిరిపోద్ది. అలాగే నాన్న. అలాగే నాన్న. మీ మూడు పిల్లలదేనండి, కోడల పిల్లన్న అలాగే ఎంత తెలుపో. తిను, బాగా కలుపుకో. నేను పెట్టనా? ఈ సువర్ణకి పూజలు ఎక్కువై నాకు పనులు పెంచింది. ఏంటి లోపల ఈ శబ్దాలు? పార్వతి ఏంటి తొందరగా ఉన్నావు? లేని పిల్లంతా కాపరా బాబు, కరబరా బాబు.